ఎప్పుడు బెండకాయ, దొండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ అయినా లంచ్ లోకి ఏదైనా స్పెషల్ గా చేయి మమ్మీ అని అడిగారు పిల్లలు. అందుకే ఈ రోజు వాళ్ళ కోసం పుదీనా చికెన్ తో రైస్ చేస్తున్నాను. హలో అండి అందరికి, వెల్కమ్ టు A&M ఫుడ్ అండ్ లైఫ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందు రోజు నైటే చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. దీనికోసం వాష్ చేసిన బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర రెండు తీసి శుభ్రంగా సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకొని అందులో చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ ముక్కలు ఉడికిన తర్వాత లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకొని ఈ ముక్కలన్నిటిని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని ఇందులోనే రైస్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అంతే, వేడి వేడిగా పుదీనా చికెన్ రైస్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాక్స్ తీసుకొని పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు. అన్నట్టు మన ఛానల్లో 5 kgs చికెన్ బిర్యానీ రెసిపీ అప్లోడ్ చేశాను. చూసారా? చూడకపోతే ఒకసారి చూసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్ గా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.